ప్రైజ్లాడండి. బాగున్నారా? మనము ఈ దినాన దేవుడిచ్చి మనకిచ్చే వాగ్దానము సామెతలు 24వ అధ్యాయము 10వ వచనము. శ్రమ దినమున నీవు కృంగితే నీవు చేతగాని వాడవదువు. మనము శ్రమ దినాన మనం కృంగిన ఎడల, బాధపడిన ఎడల మనము చేతగాని వాడబోతామంట, బలహీనలమవుతామంట. మనము తీర్చగలిగిన సమర్థుడైన మన తండ్రి వైపు మనం చూడకుండా సమస్యల వైపు మనం చూస్తే మనము చేతకాని వారిమవుతామంట. ఏ విషయంలో కూడా సమస్యల వైపు చూడొద్దు. అది ఏ కష్టం వచ్చినా సరే, అనారోగ్య పరిస్థితి వచ్చినా, అప్పుల సమస్యలు వచ్చినా, నిందలు వచ్చినా, ఏది వచ్చినా సమస్యలు తీర్చగలిగిన యెహోవా వైపు చూడండి. ఆయన హస్తం ఏ రోజు కూడా కురిచ కాలేదు. ప్రార్థన చేసుకోండి. ఉదయాన్నే మీరు లేచినప్పుడు, ఈ లోకంలోకి ముందుగా అడుగు పెట్టేటప్పుడు ప్రార్థనతో మొదలు పెట్టండి, వాక్యంతో మొదలు పెట్టండి. ఆ దినాన మీకు విజయాలు చేకూస్తాయి. శ్రమలు సాతానుగాడు తీసుకొచ్చేవి. సాతానుగాడి నుంచి, వాడి చిక్కుల నుంచి మనం విడిపించడానికి, ఆయన కంచె వేసుకోవడానికి ఆయన గొప్ప వెలుగుగా ఉంటాడు. మనకి మేఘస్తంభమై ఉంటాడు. కనుక మనం ఆయన వైపు చూస్తే మనకున్న సమస్యలన్నీ తీరిపోతాయి. ఎందుకంటే సమస్యలు మనం ముందు పెట్టుకొని చూస్తే అవి చాలా పెద్దగా కనిపిస్తాయి. కానీ ఆయన తీర్చగలిగిన మన యేహోవా వైపు చూస్తే సర్వసృష్టిని చేసిన దేవుడు, గొప్ప దేవుడు మనకుండగా మనం ఏ విషయంలో కూడా భయపడడానికి వీల్లేదు, బాధపడడానికి వీల్లేదు, దిగులు పడడానికి వీల్లేదు. ఆయన తీర్చగలిగిన సమర్థుడు అయిన బిడ్డలం కనుక మనము ఎన్ని విషయాల్లో ఏ కష్టం వచ్చినా కానీ ఆయన తీర్చడానికి సమర్థుడు కనుక ఆయన వైపు మనం చూడాలి. ఒక పాట ఉంది, గుర్తుందా? శ్రమ దినమున నీవు కృంగితే చేతగాని పాత్రవౌదువు. ఏ విషయంలో కూడా మనం శ్రమ దినాన కృంగిపోతేనంట మనము చేతగాని పాత్రమవుతామంట, బలహీనులమవుతామంట. కానీ సమస్తము ఈ భూమిని ఆకాశం చేసిన మన తండ్రి వైపు మనం చూస్తే గొప్ప విజయాలు మనం పొందుకుంటాము. ఈ దినాన మీరు చేసే ప్రతి ఒక్క పనిలో, ప్రయత్నాలలో విజయాన్ని దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవ, దయగల దేవానికి వందనాలు, స్తుతి, స్తోత్రం రాజా. అయ్యా నా తండ్రి, బిడ్డలు చేస్తున్న ఏ సమస్యల్లో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో ఈ దినాన నా తండ్రి బిడ్డలతో మాట్లాడే విధానం బట్టి వందనాలు. ప్రతి కష్టాలు తీర్చగలిగిన సమర్థుడైన నీ వైపు నా తండ్రి చూస్తూ అసాధ్యమైన కార్యాలు బిడ్డలు సుతార్థం చేసుకునేలాగున్న సహాయాన్ని దయచేయమని, అయ్యా నీ వైపే చూసి దినాన్ని ప్రారంభించుకునే కృపని, భాగ్యాన్ని, ధన్యతని దయచేసి ఈ దినాన మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రతి సమస్య నుంచి బిడ్డలకు విడుదల దయచేయబోతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధునికి ఉన్నాను తండ్రి. ఆమేన్. వందనాలమ్మా.